మీరు సృష్టిస్తున్నారు కులమత ఘర్షణలు. అందుకోసమనే అందుకోసమనే ఆయన శాపం, మీ పాపాలు శాపాలుగా మారి ఆయన ఈరోజు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు. నిజంగా కల్తీ జరుగుంటే, నిజంగా పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిపి ఉంటే డబ్బుల కోసం గత ముఖ్యమంత్రి కలిపి ఉంటే పాపం ఎక్కడికి పోదు. ఆయన కూడా క్షమించడు. కానీ జరిగున్న దాన్ని మీరు బయటకు తీసుకొచ్చినట్టయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించేవాడు వెంకటేశ్వర స్వామి. జరగని దాన్ని జరిగిందని చెప్పి దాన్ని నమ్మబలికే ప్రయత్నం చేసి కొన్ని నెలల పాటు డిబేట్లు జరిపి ప్రజల మస్తిష్కాల్లో మీ యొక్క సోషల్ మీడియా ద్వారా, మీ యొక్క మీడియా ద్వారా, TV5 ఏబిఎన్ ద్వారా, మహా టీవీ ద్వారా, ఈటీవీ ద్వారా, ఎక్కడున్నాడో మరి చనిపోయి ఆయన ఆత్మ ఎక్కడుందో స్వర్గంలో ఉన్నటువంటి రామోజీరావు గారు కూడా దీన్ని అప్రిషియేట్ చేయరు. మరి మహా టీవీ వంశీ, ఏబిఎన్ వెంకటకృష్ణ, లేకపోతే రాధాకృష్ణ గారు, లేకపోతే TV5 మూర్తి గారు, లేకపోతే సాంబశివరావు గారు, వీళ్ళు మీ యొక్క ఎజెండాని తీసుకొని వాళ్ళు లడ్డూలో పందుకోగలిసింది ఎత్తుకోగలిసిందని వెంకటేశ్వర స్వామిని బదనాం చేసే ప్రయత్నం చేశారు కదా. ఈ ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం ఈవెన్ వెంకటేశ్వర స్వామి కూడా అప్రిషియేట్ చేయలేదు. కాబట్టే ఈరోజు మీ ఎంపీ మీద డ్రగ్స్ కేసు, మీ ఎమ్మెల్యేల మీద కొట్టుకు సస్తున్నారు. ఎంపీ మీద ఎమ్మెల్యే మీద ఎంపీ, నో యాక్షన్ చేయలేని నిశ్చయిత వ్యవస్థలో నిలబడిపోయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పాపం ఏం చేస్తే పోద్దని అర్థం కాక ఎక్కడికెక్కడికో వెళుతున్నారు. ఏమీ అర్థం కావటంలా. ఎందుకు అంటే ఒక్కసారి రాంగు బట్టన్ నొక్కిన తర్వాత అది బయటికి రాదు సార్, బయటికి రాలేరు. ఈరోజు అరవ శ్రీధర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, నేను ఇది వినిపించిన తర్వాత వస్తాను నేను మీకు మళ్ళీ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడితేనంట పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండక ఆయన దగ్గరకు ఉన్నాడా? కాదండి. ఆ తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు, కిరణ్ రాయల్ అని, నా మిత్రుడు. పాపం కిరణ్ రాయలు, ఒక అమ్మాయి కిరణ్ రాయల మీద విపరీతమైన వెలిగేషన్ చేసి వారం అంతా 10 రోజులంతా అదే చేస్తే కిరణ్ రాయల్ని ఏం చేశారంటే ఈ సోకాళ్ళు మహానుభావుడు, మహిళల కోసం, మహిళా ఉద్యోన్నతి కోసం చేసేటువంటి మహానుభావుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంట. మీదొక పార్టీ, మీదొక కార్యక్రమాలు ఏమున్నాయా? మీ పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండక 25 నెలల నుంచి మీ పార్టీకి ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా దూరంగా ఉండక? అరే నేను ఆవిర్భావ దినోత్సవం కూడా ఎక్కడ పెట్టాల్సి వచ్చిందో అని చెప్పి తలుపులు వేసుకుని డోర్లో కూర్చొని చరిత్ర మార్చేటువంటి కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నావు. మనకు రావాల్సిన 10 కోట్లు రోజుకి వచ్చేస్తున్నాయి. పాపం మనల్ని నమ్మి ఒక 10%, 7% ఓట్లు వేశారు. వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. నెలకు 300 కోట్లు వద్దన్నా వచ్చి పడుతున్నాయి. హ్యాపీ. ఈ 3 సంవత్సరాలు వచ్చి పడతాయి. కింద పడినా, మీద పడినా, బాధపడినా, మంచి పడినా, చెడపడినా ఆ 300 కోట్లకి నష్టం లేదు. హ్యాపీగా చరిత్రలో ఎన్నడూ చూడని డబ్బును చూస్తున్నారు. అట్లా బయటకు వచ్చి అడుగు పెట్టగానే హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, స్పెషల్ హెలికాప్టరు. ఎవరికైనా ఉందా? ముఖ్యమంత్రికైనా ఉందా లేదా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇలా వెనక్కి తిరిగి చూడగానే 200 మంది హోంగార్డులు, 200 మంది మిషన్ గన్లు పట్టుకొని ఉంటున్నారు. సెక్యూరిటీ. మాదాపూర్ వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, అమలాపురం వెళ్ళినా స్పెషల్ హెలికాప్టరు. పాప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4 రూపాయలు వస్తే ఏదో ఒక రోడ్డు వేస్తారు ట్రైబల్ ఏరియాలో. ఆ రోడ్డు దగ్గర నుంచొని స్టిల్లులు పెట్టి ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలు మళ్ళీ సోషల్ మీడియాలో ఇదే కదా నీ కథ అని వెనకాల నుంచి ఒక మహర్షి సాంగు. ఏమి సాధించామని మనం మహర్షి సాంగులు వెనక నుంచి పెట్టుకొని ఎలివేషన్లు ఇవ్వటానికి మనం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్తో ట్రైబల్ ఏరియాలో ఒక రోడ్ వేస్తే చరిత్ర మారిపోయినట్టేనా? అదేదో సినిమాలో బ్రహ్మానందం ఆలీకు 10 పైసలు వేసి పండగ చేసుకోపో, అదేంటి సంక్రాంతి పండగ, దసరా పండగ చేసుకోపో అంటే ఆలీ అడుగుతాడు, ఏం పండగ చేసుకోవాలరా నువ్వు వేసిన రూపాయితో అని. అట్లాగా మీరు వేసిన రోడ్డుతో ఏం చేసుకోవాలి వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు అది
మీరేమో సొంత డబ్బులతో వేయించాల, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు వేయించారు. ఆ ట్రైబల్ ఏరియాలో వెళ్ళి ఆవిర్భావ దినోత్సవం పెట్టుకుంటే ఎవరికి మంచిది? మీ ఆవిర్భావ దినోత్సవం మీరు పెట్టుకున్నారు. దానికి ఇదే కదా అని మహర్షి సాంగు, శ్రీమంతుడు సాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉందా? ఏం సాధించామని మనం? 48% భూములు ట్రైబల్ ఏరియాలో అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి. నీకు దమ్ముంటే చేతనైతే అవి బయటకు తెప్పించు. 3700 ట్రైబల్ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళు అదర్ దాన్ ట్రైబల్ తోటి ఫిల్ చేసి కొన్ని లక్షల మంది నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లింది మీ ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం డిఎస్సిలో. కావాలంటే దమ్ముంటే లోకేష్కి చెప్పి అవి వెనక్కి తెప్పించు. 76% భూముల్లో దళితులు ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి భూముల్లో అగ్రవర్ణాలు ఆక్రమించుకొని వాళ్ళని బయటకు నెచ్చారు. నీకు దమ్ముంటే ఆ ఎకరాల్లో తెప్పించు. 170,000 ఎకరాల్లో ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఆక్రమణలో ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు. నీకు వీలైతే దాన్ని బయటకు తెప్పించు. ఈ రోజు వరకు GOMS నెంబర్ 3 పునరుద్ధరిస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న పిల్లలకి ట్రైబల్ ఏరియాలో వాళ్ళతోనే వాళ్ళకి ఉద్యోగాలు వాళ్ళతోనే పూరిస్తామని. అది మీ మేనిఫెస్టోలో ఉంది. వీలైతే నువ్వు మాట్లాడితే మేనిఫెస్టో కంబైన్డ్ మేనిఫెస్టో కదా, వీలైతే దాన్ని చేపించు. ట్రైబల్ ఏరియాలో ఇప్పటికీ కూడా మంచాల మీద తీసుకొని డెలివరీ అయితే డెలివరీ కాకుండా 40% మంది ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు. ఒక తలకాయ నొప్పి వచ్చినా, ఒక జ్వరం వచ్చినా 40-50 కిలోమీటర్లు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. మీరు వీలైతే వాటిని చేయించండి అయ్యా. అది పక్కన పడేసి 10 అడుగుల రోడ్డు ఒకటేసి దాని దగ్గర నుంచి తలగుడ్డ కట్టుకొని ఫోటోలు దిగి ఇదే కదా అని సాంగులు పెడితే నమ్మేసేటువంటి పిచ్చోళ్ళు ఉన్నారా ట్రైబల్ ఏరియాలో?